శ్రీమాత్రే నమః. వందే మాతరం. 2047 కల్లా భారతదేశాన్ని విశ్వగురులాగా తిరిగి పునఃస్థాపితం చేయాలని 24/7 అంటే 2047 కోసం 24/7 కష్టపడుతున్నటువంటి ఈ దేశ ప్రథమ కార్మికుడు నరేంద్ర మోదీ గారికి, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులందరికీ కూడా కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు. మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. వైసీపీ గురించి అక్షరమాల నేను గతంలో కూడా చెప్తూ వచ్చాను. ప్రతిసారి కూడా ఆ అక్షరమాల కొత్తగా పెద్దగా మారిపోతూనే ఉంది. ఆల్ఫాబెట్ సరిపోవట్లేదు, ఎలా ఏ విధంగా తగ్గిద్దామన్నా కూడా సరిపోవట్లేదు. అంటే వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు కానీ, అవినీతి కానీ, వారి విధ్వంసకర పాలన గురించి చెప్పడానికి అక్షరాలు కూడా సరిపోవట్లేదు. ఏ అంటే అక్రమ ఆస్తులు, బి అంటే భూ కబ్జా బకాసురులు, సి అంటే కరప్షన్, డి అంటే దోచుకోవడం దాచుకోవడం, ఇట్లాగా మళ్ళీ కొత్తగా యాడ్ అవుతూ ఉంది, పెరిగిపోతూనే ఉంది అక్షరమాల. ప్రజలు ఎంత చీత్కరిస్తున్నా, ఎంత వ్యతిరేకిస్తున్నా, ఏమాత్రము కొంచెం కూడా మార్పు అనేది లేకుండా, కనీసం మనస్సాక్షి కూడా లేకుండా మళ్ళీ ప్రజలని మాయ చేయాలని, మభ్యపెట్టాలని, మోసం చేయాలని పదే పదే వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలపైన ఎందుకు ఈయనంత కక్ష కట్టారనేది నిజంగా అర్థం కావట్లేదు. ఆంధ్ర రాష్ట్రం పైన కక్ష కట్టింది వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ. ఈ రాష్ట్రంలో ప్రజలని సంతోషంగా ప్రజలు ఉండడం ఈయనకి ఇష్టం లేకుండా అయిపోయింది. నిన్న నుంచి ఒక కొత్త స్టోరీ చెప్తా ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ గురించి వచ్చేటప్పటికీ ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ, మా భూముల పైన, మా పత్రాల పైన నీ పెత్తనం ఏంది బాబు అని చెప్పని, నీ ఫోటో ఏంది, నీ స్టిక్కర్ ఏంది, స్టిక్కర్ల గోలేంటి, మీ ప్రచార పిచ్చేంటి అని చెప్పని ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. దాని నుంచి తప్పించుకోవడం కోసం ప్రజలకి గుట్టు రట్టయిపోయింది. వారు ఇప్పటి వరకు లోపల జీవోలు ఇచ్చుకొని పైకి ఏమీ లేదు, అంతా బాగానే ఉంది, మేము ప్రజల కోసమే చేస్తున్నాము, రైతుల కోసం మంచి చేయబోతున్నాము అని నాటకాలు ఆడుతూ మోసపు మాటలు చెప్తూ లోపల చాప కింద నీరులాగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క భూముల్ని నాక్కునే విధంగా ఒక పెద్ద కుట్రకి పన్నాగం పన్నుతున్నారు అనేది బహిర్గతం కాగానే ఇప్పుడు మళ్ళీ భుజాలు తడిమేసుకుంటూ కేంద్రం పైన నెట్టేస్తున్నారు. కేంద్రం చెప్పింది కాబట్టి మేము కూడా మొట్టమొదటి రాష్ట్రము ఇంప్లిమెంట్ చేస్తున్నామని. అసలు కేంద్రం గురించి మాట్లాడడానికి, కేంద్రాన్ని విమర్శించడానికి ఏమాత్రం అర్హత లేనటువంటి పార్టీ వైసీపీ. ఎందుకంటే విశ్వసనీయత అనే దానికి మారుపేరు భారతీయ జనతా పార్టీ గడిచిన 10 సంవత్సరాల పాలన అయితే, విశ్వాసఘాతుకానికి మారుపేరు గడిచిన 5 సంవత్సరాల రాష్ట్రంలో వైసీపీ పాలన. డిజిటలైజేషన్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనుకోండి, ఫైనాన్షియల్ రిఫార్మ్స్ ద్వారా, ఇలా ఎన్నో రకాలుగా సంస్కరణ ద్వారా 100కి 100% అకౌంటబిలిటీతో, ట్రాన్స్పరెన్సీతో దేశ ప్రజలకి అందాల్సినటువంటి లబ్ధిని అందించింది మా పాలన, భారతీయ జనతా పార్టీ పాలన. అలానే ల్యాండ్కి సంబంధించి స్టేట్ పరిధిలో ఉన్నప్పటికీ కొన్ని దశాబ్దాల కాలంలో అమాయకమైనటువంటి ప్రజలు తెలిసో తెలియకు వారు మధ్యవర్తుల చేతుల్లో, కొంతమంది ప్రభుత్వ అధికారుల చేతుల్లో మోసపోతూ ఉన్నారు. దీనిని ఎలాగైనా అడ్డుకట్టి వేయాలి అని చెప్పని ఒక మోడల్ డ్రాఫ్ట్ లాగా ఇస్తే, దాన్ని తమ స్వప్రయోజనాల కోసం, తమ ఎజెండా ఏదైతే ఉంది, వైసీపీ ఎజెండా ఏదైతే ఉందో అది అందరికీ తెలిసిందే, దోచుకోవడం దాచుకోవడం. దీంట్లో ఈ ఎజెండాకి అనుకూలంగా ఏ విధంగా ఈ ఇచ్చినటువంటి ఆ మోడల్ డ్రాఫ్ట్ని ఇరికించుకొని లాభపడదామా, ప్రజల నుంచి భూముల్ని లాక్కుందామా అని చెప్పని ప్రయత్నాలు వైసీపీ చేయడం మొదలుపెట్టింది. నీతి ఆయోగ్ చెప్పింది ఒకటైతే దాన్నే ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్పని ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇక్కడ అందరికీ తెలిసిందే, ఇప్పటి వరకు
కొన్ని లక్షల ఎకరాల ప్రభుత్వ భూముల్ని దాదాపు కబ్జా చేసేశారు. దేవాదాయ భూములు చూడండి, 4 లక్షల ఎకరాల దేవాలయ భూములు 40,000 ఎకరాల పైగా కనిపించట్లేదని చెప్పని ఆ శాఖ మంత్రి చెప్తున్నాడు. విశాఖ చూడండి, అమరావతి చూడండి, రాష్ట్రంలో ఏ మూల చూసినా ప్రభుత్వ భూముల్ని అక్రమంగా ఈ 5 ఏళ్లలో అడ్డగోలుగా కబ్జా చేసి పడేశారు వైసీపీ నాయకులు. ప్రభుత్వ భూములే కాకుండా ప్రైవేటు వాళ్ళవి చూసాము, విశాఖలో చూసాము, చాలా చోట్ల చూసాము. బెదిరించి వారిని భయపెట్టి భయభ్రాంతులకి గురి చేసి రకరకాలుగా హింస పెట్టి ప్రైవేటు వాళ్ళ భూములను కూడా తీసుకోవడం చూసాం. ఏ పథకంలో అయినా సరే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు, ఆఖరికి అంగన్వాడీలు ఇచ్చే గుడి దగ్గర నుంచి కట్టే టాయిలెట్ల వరకు కూడా ప్రతి దాంట్లో కూడా అవినీతి చేశారు. ఇంత అవినీతి చేస్తూ, ఇంత అరాచక పాలన చేస్తూ మీరేదో ల్యాండ్ టైటిలింగ్ ప్రజల కోసం అని చెప్పే మాటలు ప్రజలు వింటారు, విశ్వసిస్తారు అని చెప్పని అనుకుంటున్నారా? ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి అంటే ఈ చట్టం పేరుతో మీరు చేయబడినటువంటి కుట్రని ఇక్కడ ఉన్నటువంటి కూటమి ఎదుర్కొని ప్రజలకి వాస్తవాలని చెప్పడం జరుగుతుంది. మీరు చేయాలనుకుంటున్న పనిని ఎప్పటికీ జరగనీయము అనేది కూడా గట్టిగా చెప్తున్నాం. ఇంకోటి, ఈరోజు కార్మికుల రోజు. నిన్న నుంచి మనం చూసాము సుప్రీంకోర్టు ఏ విధమైనటువంటి మొట్టికాయలు మళ్ళీ యాజ్ యూజువల్ అలవాటు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. పొద్దుగూకులు ఏదో ఒకటి అంటే సరిగ్గా పాలన చేయకపోవడము, వ్యవస్థల్ని ఉపయోగించుకోవడం, హైకోర్టులతోటి సుప్రీంల కోర్టుతోటి మొట్టికాయలు వేయించుకొని చీగొట్టించుకోవడం. 2022 నుంచి ఎన్జీటీ జాతీయ పర్యావరణ శాఖ చెప్తూనే ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుమతులు లేకుండా అక్రమ ఇసుకని, లక్షల టన్నుల ఇసుకని అక్రమంగా తవ్వేస్తూ ఉన్నారు. దానివల్ల పర్యావరణానికి ఇబ్బందులు అవుతున్నాయి, చాలా చోట్ల కొంతమంది ప్రజల ప్రాణాలు కూడా పోయాయి అని చెప్తూ అక్రమంగా ఇసుక తవ్వకాన్ని ఆపివేయండి అని అంటే కూడా జేపీ అనే సంస్థకి, జయప్రకాష్ అనే సంస్థకి నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఈ అక్రమ ఇసుక తవ్వకాలను ఆపకుండా 10,000 కోట్లకి పైగా ఒక్క సంస్థ అక్రమంగా సంపాదించుకుందన్నది కూడా మనకు తెలుస్తూ ఉంది. ఒక పక్కనేమో వైకాపా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి రోజు నుంచి భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టింది. అందరికీ తెలిసి ఇసుకని సామాన్య మానవుడికి, పేదలకి అందనీయకుండా చేసి ఆ రంగం పైన అంటే భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, పెయింటర్లు కావచ్చు, మేస్త్రీలు కావచ్చు, కూలీలు కావచ్చు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, ఇట్లా ప్రతి ఒక్కరూ ఆ నిర్మాణ రంగంలో ఆధారపడి ఉన్నటువంటి కార్మికులు దాదాపు 50 లక్షల మంది పైగా పొట్టగొట్టింది వైసీపీ ప్రభుత్వం. ఇంకో పక్కనేమో ఇలా లక్షల కోట్ల రూపాయలని అక్రమ ఇసుక ద్వారా సంపాదించుకుంటున్నారు. మరి వారందరి ఆ పొట్టగొట్టిన కార్మికులందరూ కూడా ఈ కార్మికుల దినోత్సవం రోజున మీకు శాపనార్థాలు పెట్టరా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఏ రంగంలో ఉన్నటువంటి కేవలం ఆ భవన నిర్మాణ కార్మికులే కాదు, దాదాపుగా అసంఘటిత రంగానికి సంబంధించి అందరి కార్మికులు, ఒక పక్క యువత అందరూ కూడా ఈ రోజున నిరాశలో ఉన్నారు. ఉపాధి లేక అల్లాడిపోయి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. మీ వైసీపీ నాయకులు మటుకు అవినీతి చేసుకుంటూ మీ పొట్టలు పెంచుకుంటూ ఉన్నారు, మీ ఆస్తులు పెంచుకుంటూ ఉన్నారు. ప్రశ్నిస్తే గ్రామాల దగ్గర నుంచి పట్టణాల వరకు కూడా అక్రమంగా కేసులు పెడుతూ ఉన్నారు. ఒకటి గుర్తుంచుకోండి, ప్రజలు ఎప్పుడైతే తమ ఓటు ద్వారా, ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్తారో ఆ రోజున పెద్ద పెద్ద నిరంకుశ పాలనలే మట్టిలో కలిసిపోయినాయి. దానికి ఏం అతీతులు గారు మీరు. ఇంతమంది రాష్ట్ర ప్రజల యొక్క కన్నీటికి కారణమవుతున్న మీరు తప్పకుండా ప్రజలు వేసేటటువంటి శిక్షని అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. భారతీయ జనతా పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన మూడు కూడా మీరు చూస్తే భారతీయ జనతా పార్టీకి సంబంధించి మేము గతంలోనే జాతీయ స్థాయిలో మా సంకల్ప పత్రాన్ని విడుదల చేయడం జరిగింది. 10 సంవత్సరాల ముందు 2014లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు మా సిద్ధాంతం ఏదైతే ఉందో అంత్యోదయాన్ని, అంటే కులం, మతం, ప్రాంతం భేదం లేకుండా దేశంలోని ప్రతి వ్యక్తికి కూడా సంక్షేమాన్ని, అభివృద్ధిని
అందించాలి, అన్ని రంగాలలోనూ అభివృద్ధిని చూడాలి, దేశాన్ని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలాగా ముందుకు తీసుకొని వెళ్ళాలనుకున్న మా సంకల్పాన్ని ఇచ్చిన ప్రతి మాటని 10 సంవత్సరాల్లో మేము నెరవేర్చాం. మంచి పాలనను అందించాం. అది మోదీ గ్యారంటీ. అందుకే ఈ రోజున దేశ ప్రజలు మోదీ గారిని విశ్వసిస్తున్నారు. ప్రజలకు ఏమి కావాలో కూడా తెలుసుకొని మరి వాటన్నిటికీ కూడా మోదీ గ్యారంటీ ఇస్తున్నాం. ఇక్కడ మీకు ప్రజలు మీ పైన పెట్టుకొని 151 సీట్లను ఇస్తే ఆ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారు మీరు. ఇప్పుడు నిన్న తెలుగుదేశం పార్టీ, జనసేన రాష్ట్రానికి సంబంధించి జాతీయ స్థాయిలో ఉన్న దేశ ప్రజల కోరికలను తీర్చడం భారతీయ జనతా పార్టీ తీర్చే బాధ్యత తీసుకుంటుంది. రాబోయే కాలంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము ఢిల్లీలో కేంద్రంలో కొలువు తీరుతుంది. దేశ ప్రజలందరి ఆకాంక్షల్ని మేము నెరవేర్చబోతున్నాం. అలాగే ఈ రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షలని, అవసరాలని, వారికి మంచి సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి లబ్ధి చేకూరేలాగా నిన్న కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో ద్వారా తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూర్చే విధంగా అందులో అంశాలను పొందుపరచడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఈ మేనిఫెస్టోకి తన సంపూర్ణ మద్దతునిస్తుంది. రాబోయే కాలంలో కూడా అతి త్వరలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్, కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కొలువై ఉంటుంది. ఇక్కడ రాష్ట్రంలో టీడీపీ లెడ్ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. దానికి సంబంధించిన రాష్ట్ర ప్రజలకు అందాల్సినటువంటి ఆల్రెడీ కేంద్ర మేనిఫెస్టోలో, బీజేపీకి జాతీయ మేనిఫెస్టోలో పెట్టినటువంటి లబ్ధి అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందుతుంది. దాంతోపాటు ఈ రాష్ట్రానికి అందాల్సినటువంటి సహాయ సహకారాలు అందుతాయి. ఆ సహాయ సహకారాలతో ఇక్కడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకి తామిచ్చిన మాటని నిలబెట్టుకునేటటువంటి రోజు అతి దగ్గరలోనే ఉంది. వైసీపీకి ప్రజలందరూ బాయ్ బాయ్ చెప్తున్నారు. నాకు తెలిసి ఇక ఆయన మాటలు, జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. అందుకే వాళ్ళ మొహాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఓటమిని ఇప్పుడే కొద్దిగా రుచి చూడడం మొదలు పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఏదేమైనా ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. దేశంలో భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోదీ గారికి మీ మద్దతునివ్వండి. ఇక్కడ రాష్ట్రంలో కూటమికి మద్దతునివ్వండి. డబుల్ ఇంజన్ సర్కార్తో ఈ రాష్ట్రం కోల్పోయినటువంటి అభివృద్ధిని మళ్ళీ తిరిగి సాధించే క్రమంలో మేమంతా మీకు ఉంటాము. అందరము కలిపి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పని, దానికి మీ మద్దతు కూడా కావాలి అని చెప్పని కోరుకుంటూ ధన్యవాదాలు.